ఆర్పి గారు ఇన్ని రోజుల నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. గత 3 నెలలుగా విస్తృతంగా రాజకీయాల గురించి చర్చ జరుగుతుంది. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు దీని గురించి. మీ విశ్లేషణలో వైసీపీ పార్టీ 151 స్థానాలు ఉన్న వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణాలంటే ఏం చెప్తారు మీరు? కారణాలు కాదండి, నిజం చెప్పాలంటే దారుణాలు, కొన్ని మరణాలు భయంకరంగా జరిగినాయి. దాంతోపాటు నన్ను చాలామంది అడుగుతున్నారు, ఆర్పి గారు అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది నాకు ఫోన్లు చేసి కామెంట్లు, ఏందయ్యా నువ్వు అట్ట తిడుతున్నావు చిన్న పెద్ద లేకుండా, అట్ట తిట్టకూడదు కదా అంటున్నారు. నాదేముందిలేండి, జస్ట్ ఒక 3-4 ఇంటర్వ్యూల్లో నా కోపాన్ని, నా ఆక్రోశాన్ని, నన్ను పెట్టిన ఇబ్బందిని, నా వ్యాపారం దెబ్బ కొట్టడానికి చేసిన పనుల్ని నేను ద్వేషించాను, కోపడ్డాను, ప్రశ్నించాను. నాదేముంది, జస్ట్ టీజరు, ట్రైలరే. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వాళ్ళు చేసిన దారుణాలు, వాళ్ళు ఎలా మాట్లాడినారు, ఈ 5 సంవత్సరాలు 365 ఇన్ని రోజుల్లో ఒక 10-15 మంది అలుపెరగకుండా రోజుకు 2 ప్రెస్ మీట్లు పెట్టి ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని ఎంత దారుణంగా తిట్టారు, హింసించారు అనేది అది చూసిన తర్వాత నేనేమన్నదాన్ని ఒకసారి మీరే కంపారిజన్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా. అంత అట్రప్లాప్ అయ్యి 164 సీట్లు కూటమికి, 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అవ్వడానికి ప్రధానమైన కారణం ఇక్కడ చూడండి. ఇలా చూసినట్లయితే కారణాలే మీరు ఎదుక్కోనక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఈ 9 మంది ప్లస్ జగన్మోహన్ రెడ్డితో కలిపి 10 మంది, అంటే ఈ 10 తలలు కలిగిన, అంటే మన జగన్మోహన్ రెడ్డికి ఒక తల అయితే మిగతా 9 తలలు, అంటే రావణాసురుడికి 10 తలలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తలతో పాటే మిగతా తలలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రవర్తిస్తాయి, యాజ్ ఇట్ ఈజ్ బిహేవ్ చేస్తాయి, యాజ్ ఇట్ ఈజ్ క్రూరంగా ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ రాక్షస జాతిలో ప్రవర్తిస్తాయి. ఆయన ఎలా ఉంటాడో వీళ్ళు ఏమాత్రం తగ్గరు, యాజ్ ఇట్ ఈజ్ అలానే బిహేవ్ చేస్తారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే రావణాసురుడు, 10 తలల రావణాసురుడు కూలిపోవడానికి, చనిపోవడానికి రీజన్ మొత్తం అన్నీ కలిపి ఈ 10 తలలు. సో ఈ 10 తలలు ఏమేం చేశాయో ఏందో ఒకసారి చూద్దాం. ఇంకోటి, ఈ రావణాసురుడు 10 తలల రావణాసురుడు జగన్మోహన్ రెడ్డి చనిపోయాడు కాబట్టి ఈ నెల 12వ తారీఖు ప్రమాణ స్వీకారంతో పాటు ఆ రోజు ఈ రావణాసురుడు చనిపోయాడు కాబట్టి దీపావళి పండుగ దినోత్సవం జరుగుతుంది. ఇది ఈ 12వ తారీఖు అనేది చరిత్రలో నిలబడిపోతుంది. ఒకసారి చూద్దాం ఆయన తలతో పాటు ఈ మిగతా 9 తలకాయలు ఎట్ట మాట్లాడని ఎట్టున్నాయి ఒకసారి విశ్లేషిద్దాం. ఒకసారి ఫస్ట్ నగిరి రోజం మేము మాట్లాడుతున్నాం, ఒకసారి చూద్దాం. ఆవిడ ఎమ్మెల్యేగా చేస్తుంది, తర్వాత మంత్రి అయింది, ఒక ప్రజా వేదికలో ఉంది, ప్రజల మధ్యన ఉంది. చాలా విలువైన మాటలు మాట్లాడాలి, చాలా గొప్పగా మాట్లాడాలి, హుందా రాజకీయాలు చేయాలి. అలాంటి వ్యక్తి అపోజిషన్లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అడుగుతుందో ఒకసారి చూడండి మిత్రులారా, ఒకసారి పెట్టండి. చేస్తున్నా నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నేను యూటర్న్ చూడండి, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని గాడిద అనింది. నీకు 50 సంవత్సరాలు వచ్చినాయి, గాడిదకి వచ్చినట్టు ఇంకా 40 సంవత్సరాలు టైం ఇస్తాను, జగన్ సార్ వేలు మీద ఉండి ఇంటికి కూడా బీకలేవు అంటుంది. ఏం మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేశాడు? ఆయన అవినీతి చేయలేదు, ఆయన ఎలాంటి అరాచకాలు చేయలేదు. మా సార్ని ఎందుకు అనవసరంగా మీరు ఎక్కిరిస్తున్నారు, తిడుతున్నారు, మీరు అసలు కరెక్టేనా, మీరు అపోజిషన్లో ఉండి చేసేది పద్ధతేనా అని ప్రశ్నించాలి. ఈ మాటలు ఇలా ఉండాలి అంతే హుందాగా. ఈవిడేమనింది, గాడిదకొచ్చి, అది ఎంతవరకు కరెక్ట్? ఇంత దౌర్జన్యంగా, ఇంత దౌర్భాగ్యంగా ఒక మంత్రి పదవిలో ఉండే రోజే ఇలా మాట్లాడిందంటే ఈరోజు వాళ్ళు ఎందుకు అంత దిగజారిపోయి 164 సీట్లు కూటమికి ఎందుకు వచ్చాయో ఇది కూడా ఒక కారణమే. ఇంకోటి చూడండి, మీరు ఇంకా సౌండ్ తీసుకొచ్చారు క్లిప్ తీసుకోలేదు అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు అనిల్ జైట్లీ గారితో ప్యాకేజీకి సమ్మతం అని చెప్పి ఆయన పక్కన నుంచి పల్లికి ఇచ్చింది నిజం కాదా? తన రాజకీయ లబ్ధి కోసం తిరుమల కొండపైన అందుకు తీసుకొచ్చారు ఇది. ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని ఆపండి. ఒకసారి చూడండి మిత్రులారా, ఇక్కడ మంత్రి రోజా, నేను రోజానే అంట, ఏమి అనుకోబాకండి, ఈవిడ గౌరవించుంటే మనం కూడా గౌరవించేవాళ్ళమే. ఈరోజు ఇది చూడండి, ఇంతకుముందు వచ్చిన క్లిప్పు కూడా తిరుమల తిరుపతి కొండ మీదే టీటీడీ పైన. ఇదిగో చూడండి, ఆ చీర ఈ చీర చూడండి, 2 కూడా ఒకటే లొకేషన్లో. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి?
నేను అన్నదానంకి వెళ్ళాను, దేవుడి సన్నిధిలో ఉన్నాను, ఎలాంటి దర్శనం చేసుకున్నాను, ఎలాంటి కోరికలు కోరుకున్నాను, ఎలా మా ప్రభుత్వం మా జగనన్న పరిపాలన ఎలా ముందుకెళ్ళాలని కోరుకున్నాం, వర్షాలు పడాలని కోరుకున్నాం, మేము మంచిగా పోయి అందరికీ రైతులు బాగుండాలని కోరుకున్నాం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు తగ్గాలని కోరుకున్నాం, తిరుమల కొండ మీద భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని ఇలాంటి మాటలు చెప్తారు ఎవరైనా కూడా. ఇవిడేం మాట్లాడుతుంది, అక్కడికి పోయినా కూడా మైకు పెట్టగానే మైండ్ దబ్బిందో ఏమో కానీ ఇప్పటికి ఇది నేను పెట్టి 2 క్లిప్పులే, ఇలాంటి కొన్ని వందల క్లిప్పులు ఉంటాయి. ఎందుకంటే 10 రోజులకు ఒకసారి 30 మందిని బస్సులో వేసుకొని మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకొని పైకి వెళ్ళే ఈ రోజే మాట్లాడే మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం రాదు, జగన్ అని చాలా గొప్పోడు, లోకేష్ బాబు కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్కి పద్ధతి లేదు అంటే తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాట్లాడాల్సిన మాటలా ఇవి. పైన గోయిందా గోయిందా అలాంటి సంకీర్తనలు, శ్లోకాలు, దేవుని యొక్క హారతులు, వాటి మధ్యలో ఈవిడ వెనక గాలిగోపురం వెనక కనబడతా ఉంటే ముందర పక్కన నిలబడుకొని ఈవిడ చేసే చేష్టాలు, ఆ మైకు పెట్టి ఏ ప్రభుత్వం అయినా, ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా ఒక దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ముడుపులు చెల్లించుకుంటారు, దేవుని కీర్తనలు పాడుకుంటారు, లేకపోతే ఆ తలపాక అన్నమయ్య గారిని గౌరవించుకుంటారు, ఎవరైనా ఒక పసుపు కుంకుమ పెట్టుకుంటారు. ఆడ మనిషి అన్నప్పుడు చాలా పద్ధతిగా కొందాగా మాట్లాడాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. కానీ ఏం చేస్తుంది, ఒక్కసారి మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గురించి, అపోజిషన్ గురించి ఇక్కడ మైకు పెట్టుకుని వెనక ఉండేటువంటి మైకు, ఏదైతే మైక్ వెనక దేవుడి యొక్క పాటలు వస్తున్నాయో, గోవిందనామాలు వస్తున్నాయో వాటిని కూడా డామినేట్ చేసి ఈవిడ ఆ మైకుని దాటి ఈ మైకు పెట్టుకొని ఏం మాట్లాడుతుందో చూసారా. ఇది ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి తిరుమల తిరుపతి కొండ మీద అన్నదానం కరెక్ట్గా లేదు, లడ్డూ ప్రసాదం వద్ద కల్తీ అయిపోయింది, పైన ఉండేటువంటి పూజారులు కూడా అరాచకాలకు గురవుతున్నారు, కింద నుంచి నడుచుకెళ్ళే భక్తులకు సరైన భద్రత లేదు, హుండీ కూడా ఎంతో ముందు లేదు, పద్ధతిగా లేదు, హుండీని కూడా సొంత ప్రయోజనాల కోసం హిందూ ధర్మాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తారని కొన్ని వందల మంది పైన ఘంటాపదంగా మాట్లాడుతూ ఉండి యూట్యూబ్లో వస్తూ ఉన్నా సరే వాటి గురించి ఒక్కదానికి ఇక్కడ సమాధానం లేదు. ఏ ఒక్కదాని గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ఎక్కడ కూడా రాజకీయం గురించే మాట్లాడుతుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు దేవుడి గురించి భజన చేయాలి, దేవుడికి భజన చేయాలి. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ భజన చేస్తుందంటే అసెంబ్లీలో కూడా అదే పని. ఇప్పుడు అసెంబ్లీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కొండకి తేడాలకు చేసింది. అందుకనే నగిరిలో రోజు అట్ర ఫ్లాప్ అయిందని ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఈ రోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శాపం ఎగిస్తుంటే నగిరిలో డిపాజిట్లు లేకుండా ఓడిపోయింది. ఈరోజు వాళ్ళన్న మొన్న ఏదో అందరు రండయ్యా, మనం ఎందుకు ఓడిపోయినాం అర్థం కావట్లేదు, రండి, మన అక్కా చెల్లెళ్ళకి అన్నీ ఇచ్చినాం, అమ్మ ఒడి ఇచ్చినాం, అన్నీ చేసాం మనం, కానీ ఎందుకు ఓడిపోయాం మనకే తెలియట్లేదు, ఈవీఎం మిషన్లు టెంపరింగ్ చేశారు అని చెప్తున్నాడు. కానీ చెప్తున్నాడు కానీ ఎందుకు ఓడిపోయాడో రీజన్స్ మీకు తెలియనేటి ఏం కాదు. మరి అక్కడికి ఈవిడ ఎందుకు హాజరవ్వలేదు, సిగ్గుపోయింది, మొహం చూపించుకోలేకపోయింది, తల దించుకునింది, వెళ్తే ఏం సమాధానం చెప్పాలి, చేసిన పాపాలు తప్పులు ఈడ్చి కొడితే ఈరోజు నగిరిలో లేకుండా పోయి భానుప్రకాష్ గారు గెలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం దష్టు పట్టించిన వాటిల్లో నేను అందుకే అంటున్నా, జగన్మోహన్ రెడ్డికి మిగతా 9 తలకాయలో ఇంకో తలకాయ, ఎందుకంటే ఆయన అలానే ఆలోచిస్తాడు, ఈ తలకాయ కూడా అలానే ఆలోచిస్తుంది. కాబట్టి ఇది ఒక తలకాయ ఇలా 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 చేసింది అని మీకు రుజువులతో సహా చూపిస్తున్నా. కాబట్టి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. 40 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి టైం ఇచ్చింది, నేను 450 సంవత్సరాలు టైం ఇస్తా. పవన్ కళ్యాణ్ గారిని తట్టుకునే శక్తి మేమే బొచ్చు బీగతా నేను పదం వాడిన మిత్రులారా, నేను పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు చెప్తున్నా నేను, మేము బొచ్చులు ఉచ్చులు మాట్లాడడం కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమిని కానీ తట్టుకునే శక్తి మీ అన్నకుందా? 45 కాదు 450 సంవత్సరాలు టైం ఇస్తాను నేను. కాబట్టి ఇది మొదటి తల, గజతల. ఓకే, ఇప్పుడు ఏంటి పరిస్థితి, మరి సినిమాల్లో ఏమైనా అవకాశాలు ఇస్తారా? నెక్స్ట్ ఏంటి, చెన్నై వెళ్తారా? ఏం అవసరం లేదండి. 3,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఆస్తులు సంపాదించింది. 3,000 కోట్లతో మద్దూరు, మైసూరు, బ్యాంకాకు, ఇడ చూస్తే బెంగళూరు, ఇడ చూస్తే చెన్నైలో ఆస్తులు సంపాదించుకుంది. పోతుంది మంచిగా, దాన్ని చెన్నై వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తుంది, పక్కనే కదా బార్డర్ కూడా. ఇటు చూస్తే బెంగళూరు, ఇటు చూస్తే చెన్నై, ఇంకా తిరుమలకి అయితే పోదు, ఏ మొహం పెట్టుకొని పోద్ది. రజనీకాంత్ గారు ఫ్యాన్స్ మరి ఊరుకుంటారా? చెన్నై మర్చిపోయిన ఇది ఒకటి, రజనీకాంత్ గారిని పట్టుకొని నువ్వెంత నీ బతుకెంత అనేది. ఇప్పుడు ఇదే అరాచకాలంటే. ఇప్పుడు ఏమైంది, సంకనాకపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, అడుక్కు తినాలా. అడుగు తినాల్సిన అవసరం ఆవిడికి లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు వెనకేసేసింది. కాబట్టి ఇంకా ఆ డబ్బులతో మంచిగా బతుకుతుంది. ప్రజలు నాశనం అయిపోయినారు, అది అభివృద్ధి 0. సినిమాల్లోకి వస్తే మళ్ళీ అవకాశం ఎవరా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏమన్నా? సినిమాల్లోకి వచ్చి కాలు పెడితే సినిమా చూపిస్తారు, 70mm వెండి తెర మీద సినిమా చూపిస్తారు. అది ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు
వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల్ నాయుడు, అరే ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంతువులు పేకలేదు. అన్ని ఎంట్రుకలు అందరూ ఎంట్రుకల గురించి మాట్లాడుతున్నారండి అండి. ఏడు పట్టుకొచ్చారు క్లిప్లు. ఈయన వల్లభనేని వంశీ. ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు అలా మాట ఇలా మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఖర్జూర్ నాయుడు గారు అని అక్కడ వరకు మాట్లాడి, ఖర్జూరం అనేది ఒక డ్రై ఫ్రూట్ కాబట్టి దాన్ని ఎటకారంగా లవంగం, యాలకలు, ఆకులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ధైర్యం యాడ్ నుంచి వచ్చింది, ఈ వ్యంగ్యతనం యాడ్ నుంచి వచ్చిందంటే ఇజ్జుడు వెనక అన్న వేల కోట్ల రూపాయలు అక్రమంగా దందాలు చేసుకొని సంపాదించుకోమన్నాడు. మనోడు సంపాదించుకున్నాడు, మనోడికి దిక్కు తెలియట్లే. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈ వల్లభనేని వంశీ అనేవాడు, ఆ కొడాల నాని అనేవాడు కూడా ఇద్దరు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి తెలుగుదేశంలోని ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, టీడీపీ గవర్నమెంట్లోని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అక్కడి నుంచి గుంట నక్కల్లాగా బయటకు వచ్చి అక్కడైతే దౌర్జన్యాలు చేయలేరు, అక్రమాలు చేయలేరు, అవినీతి చేయలేరు, డబ్బులు సంపాదించలేరు. కాబట్టి ఇక్కడ అవకాశం ఇచ్చేవాడే అయితే అక్కడ ఉండేవాడు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు హుందాగా మాట్లాడాలి కదా, ఎట్ట మాట్లాడాలని మీరే చూసినారు. కాబట్టి ఇదిగో ఈయన వెనక దేవుడితో సమానమైన ఈయన ఫోటో పెట్టుకొని ముందర భక్తులు చేసే భజన ఇది. ఏమంటున్నాడు? వెంట్రుక కూడా పెట్టుడు. ఆవిడేమో బొచ్చు అంటది, ఈయనేమో వెంట్రుకలు అంటారు. మొత్తానికి వీళ్ళందరూ కూడా ఈ వెంట్రుకలు బొచ్చుకు సంబంధించినటువంటి పదార్థాల మీద ఆధారపడి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇంత వ్యంగ్యంగా మాట్లాడినాడు, ఇంకా ఏం మాట్లాడుతాం దీని గురించి? ఇది అసలు పద్ధతేనా? ఎంత రాజకీయ అనుభవం ఉన్న వల్లభనేని వంశీకి ఈ చతురత అవసరమా? మొన్న ఇప్పుడు డిస్కషన్ కూడా అసెంబ్లీలో చంద్రబాబు గారిని సతీమణిని కూడా తిట్టారని చెప్పేసి ఇది ఇంకో పాయింట్ మంచిగా గుర్తు చేశారు. కాంట్రవర్సీ అదే అసెంబ్లీలో అంటే కోట్ల మంది జనాలు, అంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశే కాకుండా ఇంకొక రాష్ట్రం అయినటువంటి తెలంగాణ, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి తెలుగు వాళ్ళు వీక్షించేటువంటి, అంటే నాయకులు మొత్తం, అంటే కాన్స్టిట్యున్సీలో ఉండే నాయకులు అందరూ కలిసి సభాపర్వంలో ఎక్కడైతే అధ్యక్ష కింద ఉంటారో సీఎంలతో సహా ఉండే చోట, అందరూ చూస్తున్న చోట, హోదాగా స్థానంగా బతకాల్సిన చోట ఈ మనిషి ఏమన్నాడంటే భువనేశ్వర్ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడినాడు. అక్కడ మాట్లాడాల్సింది ఏం జీవోలు పాస్ అవ్వాలి, అధికారికంగా ఏ ప్రకటనలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉంది, లేకపోతే ఏ శాఖకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎండగట్టుకుపోయినాయి, లేకపోతే అపోజిషన్లో ఉన్నప్పుడు అవతల ఏం చేసినది ప్రశ్నించాలి. కానీ ఈయన ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా ఈ మనిషి మాట్లాడినటువంటి తప్పుడు మాట. ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సింది అసెంబ్లీలో కాదు. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, హత్యాచారాలు, ఆడవాళ్ళకి సంబంధించిన అవమానాలు, అనుమానాలు, ఆడవాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు, ఆడవాళ్ళకి ఏమన్నా ఇవ్వాల్సిన సీట్ల గురించి, వాటి గురించి, రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సిన సందర్భంలో ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి యొక్క కూతురు అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి భార్య సతీమణి గురించి మనోడు చాలా చీప్గా, చాలా తక్కువ చేసి అక్కడ అసెంబ్లీలో వేదికగా అందరూ వింటూ ఉండగా చాలా తప్పుడు కొత్త ఊశాడు. అదే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి ఉన్న తలల్లో ఇదొక తల, సేమ్ అతని ఆలోచనలు ఎలా ఉంటాయో ఇదొక ఆలోచన. అలా చేశాడు కాబట్టే ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాడు. ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడో ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయి, ఈరోజు నిన్న మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు వెళ్తే కూడా ఆ దరిదాపుల్లో కూడా లేకుండా ఏ మైసూరుకో దొంగతనంగా దాక్కొని చెక్కేసినాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చేసినంటే అసెంబ్లీలో ఆడవాళ్ళని అవమానించినాడు. ఈరోజు చూస్తే అతని ఇంట్లో ఉండే దిక్కు ముక్కు కూడా లేకుండా పోయింది. ఈరోజు ఏడో దాక్కొని బతుకుతున్నాడు. ఈరోజు ఏడిపోయినాడు. అంటే అసెంబ్లీని ఎలా వాడుకోవాలో తెలియాలి, కానీ ఎలా ఆడుకోవాలో తెలిస్తే ఇలానే ఉంటాయి. కాబట్టి పరిస్థితుల్లో ఇతను కూడా చేసిన తప్పుకి రోజు అట్టర్ ఫ్లాప్ అయింది. అదేవిధంగా వల్లభనేని వంశీ కూడా తల ఎత్తుకోలేక అట్టర్ ఫ్లాప్ అయిపోయి దిక్కు ముక్కు లేకుండా ఏడో దాక్కున్నాడు. ఇది రెండో తల. ఇది కూడా రావణాసురుడి, జగన్మోహన్ రెడ్డిలో రెండో తల. ఇది చంద్రబాబు గారు పంతం పట్టడానికి అసెంబ్లీకి నేను రానని ఇతను వల్లే వెళ్ళిపోవడానికి నేను గెలిస్తే తప్ప ఇలా అసమర్థమైనటువంటి పాలన, ఇలా అన్యాయంగా మాట్లాడే మాటలు, బూతులు, విమర్శించే విధానం, ముప్పేట దాడులు, వీటన్నిటిని చూసి కూడా నేను ఇంకా అసెంబ్లీకి రాను, నేను గెలిచిన తర్వాత ఒక అధ్యక్షుడిగా వస్తాను తప్ప నేను రాను. ఆ రోజు పంతం పట్టారు, ఈరోజు పంతం నెగ్గించుకున్నారు. ఈరోజు 12వ తారీఖు 164 సీట్ల సాక్షిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి దుర్మార్గులు ఓడిపోయారు, ఆయన గెలిచాడు, అంతే తేడా. అంత గొప్ప స్థాయికి, స్థానానికి, పార్టీ గెలవడానికి కూడా ఈ మహానుభావుడు కూడా ఒక రీజనే. ఇది రెండో తల. వైసీపీ ఓడిపోవడానికి రెండో తల.
జంతువుల పేరు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పార్టీ వచ్చిందే ఇక్కడ. దాన్ని మళ్ళీ ఇక్కడ ఈ రాష్ట్రానికి సపరేట్ అధ్యక్షుడు. అతనికి బాడీ తప్పితే బుర్ర ఉండదు. ఎంత పిరిగి బంద్ అంటే చంద్రబాబు నాయుడు, ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎంత పిరిగి బంద్ అంటే మెంటల్ చంద్రబాబు గారి కుటుంబం. పేరు నాని ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి అయినాడు. ఇతను మాట్లాడాల్సిన పద్ధతిని మాట్లాడినారా? పట్టుకొని ఏమంటున్నాడు, దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు, దిక్కుమాలిన పార్టీ, దానికి దిక్కు మొక్కు లేదు, దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నారా అని అంటున్నాడు. ఇతను మూడో తల. తలలో అటు ఇటు మార్చండి కానీ, మన స్థానాలు మార్చండి కానీ, ఈ 9 తలలో ఇది ఒక తల ఉంటుంది. ఇప్పుడు ఇతను ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రి పదవి తీసుకున్నాడు, సినిమాటోగ్రఫీ మంత్రి అయినాడు, సినిమా వాళ్ళకి సంబంధించిన మంత్రి అయినాడు. ఎలా ఉండాలా? ఎలాంటి తప్పులు చేసినాడు? ఈడ కూర్చున్నప్పుడు హుందాగా మాట్లాడిన పద్ధతిని కోల్పోయాడు, సరైన స్థితిని కోల్పోయాడు, మానసిక స్థితి కూడా సరిగ్గా లేకుండా పోయింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి 15 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు లాంటి టికెట్లు ప్రవేశపెడితే ఒక్కసారిగా భయపడిపోయినటువంటి చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీ పెద్దగా ఎలా అయితే సినిమా బడ్జెట్లు పెంచుకొని సినిమాలు చేసిన వాళ్ళందరూ తిరిగి వస్తే సినిమా థియేటర్లో సినిమాకి అసలు కలెక్షన్స్ రావని భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి పక్కన కూర్చొని దండం పెట్టి మీరు తల్లి పొజిషన్లో ఉన్నారు, కొంచెం గౌరవించి ఇది కొంచెం కాపాడండి అంటే మనోడు అక్కడి ఆ పక్కన కూర్చొని సమ్మగా ఎంజాయ్ చేస్తుంటాడు. వీడియోలు బయటకు వచ్చాడు. ఆయన దండం పెట్టే వీడియో బయటకు వదిలిపెట్టింది ఎవరు వదిలిపెట్టినా సినిమాటోగ్రఫీ మంత్రి ఆధ్వర్యంలో ఆధీనంలో జరుగుతుంది అది. అంటే ఆ మీటింగ్కి మధ్య మీడియేటర్ అంటే ఇతని ద్వారా ఏదైనా జరుగుతుంది, ఇతను టైం తీసుకుంటాడు కాబట్టి. ఆ రోజు చిరంజీవి గారు దండం పెడితే ఆ వీడియోని లీక్ చేసి చిరంజీవి గారి యొక్క స్థానాన్ని తగ్గించాలనుకున్న మూర్ఖులు మీరు. ఆ తర్వాత ఏమైంది, అదే చిరంజీవి గారు, ప్రభాస్ గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు ఇలాంటి ఒక పెద్ద పెద్ద స్థాయి స్టార్లు కూడా ఇంటి ముందు నడి రోడ్డు మీద అవతల పక్క కార్లు పెట్టి అక్కడి నుంచి నడిపించుకుంటూ రోడ్డు మీద ఆయన కూడా లేడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా లేడు. అంటే స్టార్ అంటే నేనేను, మీరు అంత అవసరం లేదు, జనాల దృష్టిలో మీరు అసలు స్టార్లే కాదు, నేను స్టార్ అని చెప్పడం కోసం నడి రోడ్డు మీద లోపల ఈ పేరుని నాని ఆధ్వర్యంలో ఆ పోసాన కృష్ణమురళి ఆధ్వర్యంలో రోడ్డు మీద పెట్టి ఎంత అవహేళన చేశాడంటే వాళ్ళని ఎంత వాళ్ళ స్థాయికి గౌరవం ఇవ్వకుండా, వాళ్ళ స్థానాన్ని ఏమాత్రం గౌరవించకుండా, ఎంత అంటే దాన్ని ఎడ చెప్పాలంటే వాళ్ళని తక్కువ చేసి చూశాడు. వాటన్నిటికీ కారణం సినిమాటోగ్రఫీ మంత్రి. అప్పుడు ఏం చేయాలా ఈయన? అయ్యా నేను చేయని ఇలాంటి పనులు సార్, ఇది పద్ధతి కాదు. చిరంజీవి గారు వచ్చి దండం పెట్టినప్పుడు మీరు పెట్టకపోవడం తప్పు. సరే పెట్టకపోయినారు, దాన్ని వీడియో తీసి నా దగ్గర పెట్టించడం అనేది తప్పు. రెండో పాయింట్, వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి మీరు లేకుండా మీరు కూడా ఉండండి, అందరూ కలిసి ప్రెస్ మీట్ పెడదాం, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మనం తక్కువ చేయకూడదు, మనం వాళ్ళు దిగజార్చకూడదు, వాళ్ళ విలువను మనం సంకనాకించకూడదు అని చెప్పాల్సిన వ్యక్తిత్వం ఉన్నాడు. ఈరోజు తండ్రి అయినాడుగా, అతను కూడా ఒక తండ్రికి తండ్రి, ఇతను ఒక కొడుకు తండ్రి. ఆ ఇన్సిడెంట్ కూడా 100% ఏ స్టార్ హీరోలు అయితే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయినారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా మనసు హట్ అయింది. వాళ్ళు బాగా ఆలోచించినారు. అరే ఇలా ఇంకా దిక్కుముక్కు లేకుండా అంత పెద్ద స్టార్లు కష్టపడి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఈ స్థానాన్ని గౌరవించకుండా గుర్తించకుండా ఇలా పెడుతున్నారని చెప్పేసి వాళ్ళని అంటే వెనక ముందు చూసుకోకుండా మాకు ఇష్టం వచ్చింది చేస్తాం అనే విధానంలో వాళ్ళకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళ తరపున చేస్తున్నటువంటి అరాచకాలకు ఓటేశాడు. ఈరోజు జనాలు ఇతని దృష్ట్యా ఒక పోటేశారు. కాబట్టి 164 సీట్ల కూటమికి 11 సీట్లతో ఓటమి. మనోడు కొడుకును పెట్టాడు. బాగా బందరు మచిలీపట్నం దగ్గర గంజాయి అంతా అమ్మేదే ఆ పేరు కిట్టు. ఏదో చిరంజీవి గారి అబ్బాయి రామచంద్ర గారి అబ్బాయి వచ్చే ఉంటుంది చూడు జనాలకి, ఆ ఎగ్జైట్, ఆ హై స్థాయి, ఆ పిల్లోడు నిలబెట్టుకున్నాడు. వాళ్ళ ఆయన గొప్పోడు, రామచంద్ర గారు గొప్పోడు కాబట్టి ఆ కాంబినేషన్ బాగుంది, గెలిచాడు. ఇది ఎట్లుంటుంది? అవినీతికి అవినీతి వచ్చింది, గంజాయికి మళ్ళీ కొడుకు గంజాయి అమ్ముతున్నాడు. అంటే పోలికలు ఒకటే, కోరికలు ఒకటే, ఇద్దరు ఆలోచనలు ఒకటే. కాబట్టి ఈరోజు మీ అబ్బాయి అటర్ ఫ్లాప్ అయిపోయినాడు, దిక్కు మొక్కు లేకుండా ఏడున్నాడో కూడా తెలియదు ఈరోజు. కాబట్టి ఒక స్థానం, ఒక కొడుకు రాజకీయాల్లోకి సినిమాల్లోకి రావాలన్నా కొన్ని విలువలు ఉండాలి, ఒక టైమింగ్ ఉండాలి, ఒక స్థాయి ఉండాలి, అన్నిటికన్నా కృషి పట్టుదల నిజాయితీ ఉండాలి. చిరంజీవి గారు అబ్బాయి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారు పరువు నిలబడింది, చిరంజీవి గారు హోదా వచ్చింది. నువ్వు అట్ట పోల్చుకుంటే ఎట్టా, నువ్వేదో చిరంజీవి అయినట్టు మీ అబ్బాయి ఏదో రామచరణ్ అయినట్టు జనాలు తీసుకొడితే ఎట్టపోయినారో కూడా తెలియదు. ఇది ఇంకొక తల. అది వైసీపీ ఓడిపోవడానికి ఇదొక తల. మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉంటారు 4-5 కొందరు మెంటల్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి. ఒకసారి ఆలోచించండి. ఇగో ఈ మెడలో చూసారా,
ఈ మెడలో రుద్రాక్షలు వేసుకోండి. రుద్రాక్షలే కదా, ఈ మెడలో రుద్రాక్షలు. అంటే రుద్రాక్ష అంటేనే కొంచెం మనం కోపం తగ్గించుకోవాలా. కోపం తగ్గించుకోకపోయినా ప్రశ్నించే గుణంలో బూతులు ఉండకూడదు, ప్రశ్నించే విధానంలో బెదిరింపులు ఉండకూడదు, ఆడమ్మ ఈడమ్మ అని మాట్లాడకూడదు. అంటే ఇవి ఏదో జనాల సింపతి కోసమో, లేకపోతే జనాలు ఏదో ఓయమ్మ మహర్షిలా ఉన్నాడు, జనాలు ఏదో మా మనోడు ఏదో ఓయమ్మ ఏదో వారణాసిలో ఒక వారధలా ఉన్నాడు, ఏదో ఒక అపీరెన్స్ చూపించేసి మనం ఏదో ఒక స్థాయి అని పెట్టుకోవడానికి తప్ప ఇతర మాటలకి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని, పవన్ కళ్యాణ్ పట్టుకొని అమ్మ అబ్బాని బూతులు ఈ 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల సార్లు కొన్ని లక్షల సార్లు తిట్టుంటాడు. అలా అంటే ఇతను కూడా టీడీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే అయిన వాడే, బయటకు వచ్చేసినాడు. నచ్చపోవచ్చు నీ ఇష్టం, నువ్వు ఇంకొకటి దగ్గర వెళ్ళిపో. కానీ ఇది ప్రశ్నించే గుణం ఏడన్నా కనబడుతుందా? గౌరవం ఉందా? ఒక సీఎం, చీఫ్ మినిస్టర్, ఒక టీడీపీ అధ్యక్షుని పట్టుకొని ఇతను మాట్లాడే అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇతను మాట్లాడే పద్ధతి గమనిస్తే అమ్మ అక్క బొచ్చుగాడు అని ఇది ఊరికి చెప్తున్నా. మిగతా వీడియోలన్నీ పెడితే ఒక 2 రోజులు పడుతుంది అన్నీ పూర్తిగా వినాలంటే. అంటే వయసుకు వచ్చిన ఆడపిల్లకాయలు 2 ఉన్నారు ఇతనికి. వాళ్ళకి రేపు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఒక అబ్బాయిని ఇచ్చి చెల్లి చేసి పంపించాలి. ఈ విధంగా ఉంటే 2 ఆడపిల్లకాయల తండ్రికి ఎంత అణుకు ఉండాలా, వాళ్ళు ఎంత క్రమశిక్షణగా పెంచుంటాడు. మనం చెప్తున్నా అంత క్రమశిక్షణ రాజకీయాల్లో కూడా ఉండాలి కదా. నీ కూతుర్లు రేపు ఈ వీడియోలు చూసి వాళ్ళ బిడ్డలకి ఏమి నేర్పిస్తారు? నీ కూతురు పెళ్లి చేసుకోవాలి వచ్చినోడికి నువ్వేం చూపిస్తావు? ఆస్తులు అంతస్తులతో పాటు ఈ వీడియోలు చూపిస్తావా? ఆస్తులు అంతస్తులు ఉంటే నీ పిల్లకాయలకి పెళ్ళిళ్ళు అవుతాయండి. ఇలాంటి వీడియోలు చూస్తే నీ కూతురికి ఎవరు వస్తారు? ఇలాంటివి చూసి నేను ఎవరు గౌరవిస్తారు? రేపు నీ మనవడు వచ్చేసి మొహాన్ని ఉచ్చబోయడా, తాత నేను స్కూలుకు పోతే అందరూ ఇలా అంటున్నాడు, నీ గురించి నేనేం చెప్పుకోవాలా? నీ గురించి ఏం చెప్పినా మా మొహాన్ని వస్తున్నారు, బూతులు తాత కదా, లేకపోతే బూతులు తండ్రి కదా, లేకపోతే బూతులకు అంబాసిడర్ అయినటువంటి నువ్వు అల్లుడు కదా అని అంటారని ఏ రోజు అనిపించాలి ఆ మనిషికి. అంటే ఏ రోజు కూడా అరే ఇదొక మీడియా, ఇదొక వీడియో, ఇదొక రికార్డ్ అయింది, ఇది జనాల ముందుకు వెళ్ళాలి, ఇది ప్రజా పరిపాలన, ప్రజాక్షేత్రం, మనం మాట్లాడుకుంటే పోతుంది. జనాలు రికార్డ్ చేసి పదే చూసుకునే అంశంలో కూడా ఇతను ఏమాత్రం భయపడలేదు అంటే ఇతను సమాజానికి ఏం చేస్తాడు? ఈరోజు ఇన్నిసార్లు వరుస పెట్టి ఎమ్మెల్యే అయిన ఇతని ఊర్లో ఇతని ఇంటి ముందు కూడా ఈరోజు సరైన రోడ్డు లేదంటే ఇతను ఏం అభివృద్ధి చేశాడు? అందరిని పట్టుకొని అమ్మ నా బూతులు తిట్టాడు. జనాలు ఊరుకుంటారా? ఉతికేసి ఆరబెట్టేసినారు. ఈరోజు ఏమైంది? మొన్న ఆ పిల్లోడు ఎవడో దర్శిత్ అనే పిల్లోడు కూడా వెళ్ళి కోడిగుడ్లు తీసి ఇంటి మీద కొడితే దాన్ని ఆపే గతి కూడా లేకుండా పోయింది నీకు. చిన్న పిల్లోడు దర్శిత్ టీడీపీ మంచి యాక్టివ్గా ఉంటాడు. ఆ పిల్లోడు కడుపు మంట పోయి 4 గుడ్లు కొట్టాడు, ఆమ్లెట్ వేసుకున్నాడు. యాడికి పోయినావు? నా ఇంటికి వస్తే బొచ్చు కూడా పీకలేరు, నా ఇంటికి వచ్చే దమ్ము కూడా లేదన్నావు కదా. ఆ రోజు ఆ పిల్లోడు వస్తే నువ్వేం పీకావు? యాడికి పోయినావు? యాడ దాక్కున్నావు? దాని గురించి ఎందుకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నావు? ఎందుకంత దిగజారిపోయినావు? కేవలం ఇతని వల్ల కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధోగతి పట్టింది. అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు యొక్క కృషి కావచ్చు. రెండోది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చినాడో వెంటనే వీళ్ళ విలువ తెలిసింది. కేవలం వీళ్ళు మాట్లాడటం వల్ల కాదు, వీళ్ళు అభివృద్ధిని పూర్తిగా వదిలేసి ఈ బూతుల మీద పెట్టిన పరిస్థితి. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఐటీ సిటీ కావచ్చు, ఆయన ఉన్నప్పుడు ఈ బూతులు లేకపోవడం, ఈ కొట్లాట్లు లేకపోవడం వల్ల కూడా వాళ్ళ ముగ్గురు కూటమి బలంగా నిలబడింది. ఇదిగో ఇతని వల్ల మెయిన్ ప్రతిరోజు ఒక బూత్ వీడియో. అసలు చేపల మార్కెట్లో కూడా ఆ విధంగా అరుచుకోరు, లేకపోతే ఆడవాళ్ళు కూడా బిందుల దగ్గర కూడా నీళ్లు పట్టుకున్న దగ్గర కూడా ఆ విధంగా కొట్టుకోరు. దాన్ని ప్రత్యక్ష రాజకీయాలు ప్రజలకు చూపించిన వ్యక్తి. దాన్ని ఏదో అనుకున్నాడు, గట్టి కొడితే అక్కడ వెనిగల రాము గారు భారీ మెజారిటీతో గెలిచారు. ఎట్టపోయింది నీ దమ్ము? ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరుదలిచి పంపిస్తారు. చంద్రబాబు అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమా. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ రుద్రాక్షలు వేసుకున్నాడు. ప్రపంచంలో అత్యంత సాధువులు, అత్యంత దేవుని భక్తులు, శివ భక్తులు, అయ్యప్ప భక్తులు కూడా ఇడ్చుడు ఈ విధంగా రుద్రాక్షలు అనేది ఎవ్వరూ వేసుకోరు. అంటే నా అంత భక్తుడు లేడు అని. అంటే భక్తి తత్వం పక్కన పెడితే ఇదిగో నోట్లో గుట్క వేసుకోవడం, ఇన్ని పాను పొరాకులు వేసుకొని, ఇక్కడేమో రుద్రాక్షలు వేసుకొని, ఇక్కడేమో తెల్లగా షర్ట్ వేసుకొని, ఆ మాట్లాడే మాట ఏంది, మాట్లాడే భాష ఏంది, చేసే ధ్యాస ఏంది? ఈడ పట్టుకొని ఏమన్నాడు? చంద్రబాబు గారు కుప్పంలో ఓడిపోతాడు, ఒకవేళ గెలిస్తే చంద్రబాబు గారు బూట్లు లాగుతా అన్నాడు. నీకు ఒక్క బూట్లు కాదయా, చంద్రబాబు గారు
ఆయన ఇంట్లో ఎన్ని బూట్లు ఉన్నాయో అన్ని బూట్లు పంపిస్తా. నువ్వు రాబల్లే ఆ రుద్రాక్షలు వేసుకో, పాను పొరాకు వేసుకో, నాకుతూ ఉండు, ఆ బూట్లు నోట్లో పెట్టుకొని నాకుతూ ఉండు, సాక్సులు కూడా ఉంటాయి వాటిని ఉతుక్కుంటూ ఉండు. నువ్వు చెప్పావు కదా నేను బూట్లు నాకుతానని చెప్పేసి, బూట్లు నువ్వు ఎప్పుడు నాకపోతున్నావు? చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నేను బూట్లు తీసుకొని వస్తాను, ఒక పెద్ద డీసీ వేసుకెళ్తా, ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా, రకరకాల బూట్లు ఉంటాయి కదా, అన్ని బూట్లు తీసుకొని వచ్చి నీ కొంప ముందు వేస్తా. నువ్వు ఎప్పుడు నాకుతావో. ఇంకొకటి, ఈ మన కొడాలని ఒక సమస్య ఉంది. ఈ గుట్కాలు వేసుకొని ఈ దవడ మీద ఉండే ఈ కన్నంతా పోయింది. ఇప్పుడు ఇది నాకాలంటే మంట. ఎట్ట నాకాలా? నాలుగు సరిగ్గా లేదు. మళ్ళీ మొన్న ఏదో వచ్చేది క్యాన్సర్ అంట మనోడికి. మనకు తెలియదు ఏంది అంటున్నారు. క్యాన్సరు లోపల దవడంతా నరాలు తినేయినాయి, గుట్కాలు. ఇప్పుడు దీన్ని నాకాలంటే నీకు అంత శక్తి ఆ నుంచి వస్తుంది. చూద్దాం ఎన్ని నాకుతావో, ఎలా నాకుతావో మేము కూడా చూస్తాం లైవ్లో. సిద్ధంగా ఉండు, నేనే పోయి షూ పెట్టుకొని వస్తా. ఓకే, ఇదిగో ఈ మాటలే సర్వనాశనం చేసిన వైఎస్ఆర్సీపీని. అది అంత మహానుభావుడు, 40 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాడు, అధ్యక్ష పదవి చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా ప్రముఖ సలహాదారుడు, నమ్మకంగా ఉన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే ఆయన తన కూతురుని తీసుకొని వచ్చిన ఎక్కడో ఒక మధ్యతరగతి కుటుంబం నారావారిపల్లి నుంచి వచ్చిన వ్యక్తికి భువనేశ్వర్ గారు అంత ఈజీగా ఇవ్వడగా ఆయన ఎన్ని చూస్తుంటాడు జీవితంలో. అలాంటి వ్యక్తిని పట్టుకొని వెనక ముందు లేకుండా, అసలు చిన్న పెద్ద లేకుండా మాట్లాడినాడు. ఈరోజు ఏమైంది? నీ బతుకుకి ఈరోజు మార్కు పెట్టారు. ఇది ఒక తలకాయ, పెద్ద తలకాయ. అక్కడ ఆపేసాను. ఇప్పుడు రావణాసురుడు అంటే ఇతను, ఇంతకుముందు కొన్ని తలకాయలు చెప్పాను. ప్లస్ ఈ రావణాసురుడు బుద్ధి యాజ్ ఇట్ ఈజ్ అంటే, ఇప్పుడు రావణాసురుడు 10 తలకాయలు ఉంటాయి, సేమ్ అవే తలకాయలు, అదే జుట్టు, అదే మొహం ఉంటుంది. అంటే ఈ 10 తలకాయలకి ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే దౌర్జన్యం, ఒకే కిరాతకం ఉంటుంది అని చెప్పడానికి 10 తలకాయలు సమానంగా పెడుతున్నాయి. ఇప్పుడు ఇతను ఏమన్నాడు? వాళ్ళు నా ఇంట్రీకి కూడా బీకలేడు, నా ఇంట్రీకి కూడా. అంటే కొన్ని కోట్ల మంది చూస్తుండగా ఒక లైవ్లో ఒక అధ్యక్షుడు, ఒక పదవిలో ఉన్నటువంటి సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఇది. నువ్వు ఇంట్లో మాట్లాడుకో, సరదాగా మాట్లాడుకో, ఎక్కడ ఏదైనా మాట్లాడుకోవచ్చు. అది ఎక్కడో ఎంటర్టైన్మెంట్గా ఒక ఇంట్లోనో ఒక రూమ్లోనో సరదాగా ఉండాల్సిన మాటల్ని ఎక్కడ అందరూ చూస్తున్నాగా, అంటే బహిరంగంగా నువ్వు వాళ్ళని సవాల్ ఇస్రాలన్నా, వాళ్ళని ప్రశ్నించాలన్నా మాట్లాడే పద్ధతి ఇది కాదు. మీరు నన్ను ఏమైనా చేయండి, ఓడించలేరు అంటారు ఎవరైనా గౌరవంగా. నా ఇంట్రుకు కూడా బీకలేరు, నా ఇంట్రుకు, అక్కడేమో బొచ్చు, ఇంకొకరేమో ఇంట్రుకు బీకలేరు అన్నారు. అంటే వీళ్ళ సవాళ్ళు, వీళ్ళ ప్రశ్నలన్నీ కూడా ఈ బొచ్చు ఇంట్రుకులతోనే ముడిపడి ఉంటాయి తప్ప సంస్కారంగా మాట్లాడే విధానం వీళ్ళలో ఉండదు. ఓకే, ఇప్పుడు ఈయన ఏం చేశాడు? నా ఇంట్రుకు కూడా పీకలేరు అని చెప్పాడు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఈ చోట కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడని ఒకటి ఉంటుంది పాట. నేనేం చెప్తానంటే, ఇతను ఇప్పుడు ఇంత బహిరంగంగా చంద్రబాబు గారిని పట్టుకొని, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇంత సవాల్ చేశాడు కదా. ఇంత సవాల్ చేసిన తర్వాత ఏడుకొండల వెంకటేశ్వరుడు కావచ్చు, అరుణాచల శివుడు కావచ్చు, ఎవరైనా కూడా ఇంటూ ఉంటాడు కదా ఒక పెద్ద రెక్క మనిషిని ఇలా అన్నాడని. ఆ తర్వాత కర్మ ఎలా ఉందో మనం కూడా అది కూడా ఒకసారి చూద్దాం. తర్వాత ఎలాంటి గతి పడుతుందో కూడా చూద్దాం. ఓకే, చిరంజీవి గారి వీడియో అనేది పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి. మొన్న ప్రెస్ మీట్, ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారు, చెప్తాను, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చూడండి. ఇది ఎవరు టెలికాస్ట్ చేశారు నాకు తెలియదు, కానీ నేను గమనించినట్లు ఫస్ట్ ఏమో నా ఇంటర్ కూడా బీకలేరు అన్నాడు. ఈ శ్రీరెడ్డి చేత, బోరుగడ్డ అనిల్ చేత, పంచప్రభాకర్ చేత, మిగతా వాళ్ళ చేత, లేకపోతే కొడాల నాని, పేరు నాని అందరి చేత బూతులు తిట్టించినాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అధ్వాన్న స్థాయిలోకి దిగజారిపోవడానికి, వెంకటేశ్వర స్వామి కన్నీరు పెట్టడానికి, అరాచకాలు జరగడానికి, ఈరోజు హత్యాకాండాలు ఇవన్నీ జరగడానికి కూడా రీజన్ అయినాడు. కాబట్టి 164 సీట్లతో వాళ్ళు, 11 సీట్లతో మనోడు ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగింది? చిరంజీవి గారు వచ్చి ఈయన దగ్గరికి వెళ్ళి, తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు మీరు, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ప్లస్ మీరు సీఎం, చీఫ్ మినిస్టరు, దయచేసి మీకు నేను దండం పెడుతున్నాను, మీరు ఏదైతే డెసిషన్ సినిమాల మీద తీసుకున్నారో దానికి వచ్చి వెనక్కి తీసుకోండి, ఆలోచించండి దయచేసి అని ఆయన ప్రార్థించుకున్నాడు. ఆయన మనోడు ఏం మాట్లాడకుండా చూసి చూడనట్టుగా, నేను దండం పెడితే
అసలు నేను దండం పెట్టానంటే నాకేం విలువ ఉంటుంది, నేను చీఫ్ మినిస్టర్ని, మా మెగాస్టార్ కూడా నాకు దండం పెట్టాడన్న సంగతి జనాలకు కానీ తెలిసిందంటే మెగాస్టార్ గారికి ఏమీ లేదు, చీఫ్ మినిస్టర్ లాంటి వాడి దగ్గర కూడా దండం పెట్టించుకుంటాడు, నాది హై స్థాయిని నిరూపించుకోవడానికి చెప్పడానికి ఏడాడో ఒక కెమెరా పెట్టాడు. ఈ కెమెరా పెట్టిన తర్వాత దీన్ని తీసుకొచ్చి టెలికాస్ట్ చేస్తున్నాడు. ఇది బుద్ధున్నోడు ఎవడో కూడా నాకు తెలిసి ఈ వీడియో ఈక్వల్ టు ఒక అమ్మాయి ఒక హాస్టల్ కావచ్చు, ఒక ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక అమ్మాయి స్నానం చేయడానికి వెళ్తే లోపల సీసీ కెమెరా పెట్టి ఎలా అయితే రిలీజ్ చేస్తారో ఇది కూడా ఆయన పెడుతుండగా ఆయన పెట్టకుండా ఉండే విధానంలో పెట్టినటువంటి ఈ ఫుటేజ్ కూడా అంత తప్పుడిది, అంత దౌర్భాగ్యమైనది, అంత నీతి మాలింది, అంత అవినీతి, అంత అతీతమైనది. కాబట్టి ఇటు చూడండి నవ్వుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు, దండం పెడుతున్నాడు. అంటే ఆయన విలువ తీద్దాం అనుకున్నాం, ఈరోజు నీ సీటే తీశాడు భగవంతుడు, నీ సీటు సిరిగేలా చేశాడు. ఆయన ఇప్పటికీ మెగాస్టారే. ఈరోజు అందరికీ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీకి కూడా మెగాస్టార్ల డ్యాన్స్ చేయాలి, మెగాస్టార్ల అందంగా ఉండాలి, మెగాస్టార్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావాలి, మెగాస్టార్ లాగా అద్భుతమైన స్థాయికి వెళ్ళాలి, ఫ్లాప్లు వచ్చినా తట్టుకోగలగాలి, హిట్లు వచ్చినా కూడా హిట్లు వచ్చినా కూడా ఆ సంతోషాన్ని ఎక్కువగా ఎగ్జైట్ చేసుకోకుండా ఉండాలని చూపించిన చరిత్రని పెట్టుకున్నాడు మనోడు. దాన్ని టెలికాస్ట్ చేసి ఏదో గొప్ప స్థాయికి స్థానంకి వెళ్దాం అనుకున్నాడు. ఈరోజు అధోగతికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే చూడండి, ఎక్కడైతే చిరంజీవి గారి విలువ తీద్దాం అనుకున్నాడో, చిరంజీవి గారిని తక్కువ చేసి చూశాడో, అదే చైర్లో కర్మ చూడు, సేమ్ చైరు, సేమ్ ఇదే, కొంచెం టైట్లో పెట్టాం కాబట్టి ఇది కనబట్లేదు కానీ సేమ్ అదే చైర్లు, అదే చేతులు కట్టుకొని ముఖ్యమంత్రి అదే మాజీ అదే మన ఆపధర్మ ముఖ్యమంత్రి ఆ పొజిషన్లో ఓడిపోయి డిపాజిట్లు లేకుండా జనాలకి ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి చూడండి సేమ్ ఇదే చేతులు కట్టుకొని ఇదిగో ఇదే ఏడకొచ్చి ఇదిగో ఇలానే చేతులు కట్టుకొని ఇదిగో ఇలా పెట్టుకొని సేమ్ అది పెట్టుకొని ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద వాళ్ళ కూటమిది నేను చాలా చేశాను కానీ ఎందుకు ఓడిపోయానో తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పురంధరేశ్వర్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చినాడు. అంటే ఎక్కడైతే అవమానించాడో ఇదే చేయలేదు చూడు, ఇదే హెయిర్ స్టైల్, ఇదే డ్రెస్సు, ఎక్కడైతే అవమానించాడో సేమ్ స్టిల్లు ఇక్కడికి వచ్చి చూస్తే ఒప్పుకోవాల్సి వచ్చింది, సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే కర్మ అంటే ఎక్కడైతే ఆ మహారాజు ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారు చూసారా, పాపం ప్రపంచం గర్వించదగ్గ బాహుబలి డైరెక్టరు, RRR డైరెక్టరు ఏడున్నాడు పాపం, ఆయన కూడా కూర్చోబెట్టి చూడండి వీళ్ళందరూ చూస్తున్నాగా ఎటకారంగా నవ్వి చిన్నగా చూసి వాళ్ళందరినీ అలా ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అంటే ప్రపంచం కూడా తట్టుకోలేనంత ఉసురు తీసుకోకూడదు ఎప్పుడు కూడా. చూసారా ఈరోజు ఇతనే ఉన్నాడు, ఈరోజు ఆయన మెగాస్టారే, రేపు మళ్ళీ సినిమా హీరోకి వెళ్తాడు, కోట్లు తీసుకుంటాడు, చిరంజీవి గారిని అరుస్తారు. ఆయన మెగాస్టారు, ఎక్స్ మెగాస్టారు ఓడిపోవడం ఉండదు, ఆయన మెగాస్టారే. ఈయన సీఎం, ఇప్పుడు ఎక్స్ సీఎం. చిరంజీవి గారికి ఉన్నాయా వెనక ముందు లేవు, మెగాస్టార్, లెజెండు, మెగాస్టారు ఆయన బిరుదులు. ఒక సినిమా ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా ఏది వచ్చినా ఆయన మెగాస్టారే. కానీ నీకు హిట్ వస్తేనేమో సీఎం, ఈరోజు హిట్ లేకపోతేనేమో ఎక్స్ సీఎం. అంటే ఎంత తేడా వచ్చేసింది చూసావా. గమనించారా ఈ ప్రెస్ మీట్ లో మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడు నీ జీవితంలో ఎంటైర్ నీ లైఫ్లో 5 సంవత్సరాలు నీ గవర్నమెంట్లో ఏ రోజు పవన్ కళ్యాణ్ పెట్టుకొని దత్తపుత్రుడు అనడం లేకపోతే 3 పిల్లలు అన్నావు. కానీ మొదటిసారి ఓటమి వచ్చి గుండె దడతో మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు అన్నావు. అర్థమవుతుందా, ఎప్పుడు చేతబడి చేసే నీ నోటి కూడా ఒక మంత్రం వచ్చింది మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు. అది అతని రేంజి, నువ్వు తక్కువ అంచనా వేస్తే అట్ట. అతను మొత్తం తన సినిమా కెరీర్ని వదులుకొని జనాల కోసం వెళ్ళి పిఠాపురంలో నడిచి 35 కోట్లు కౌలు రైతులకు ఇచ్చి, కోట్ల రూపాయలు నిరుపేద ప్రజలకు ఇచ్చి తన స్థాయిని, తన హోదాని పిఠాపురంలో పెడితే ఈరోజు ఒక స్థాయికి వెళ్తే 70,000 మెజారిటీతో గెలిచినాడే. ఈరోజు తెలిసిందా ఆయన పవన్ కళ్యాణ్ గారు అని. గుర్తుపెట్టుకో, జీవితంలో నీకైతే చిన్నోడైనా పెద్దోడైనా 100% ఒకరితో గౌరవించంతే. నేను గౌరవించలేదు అంటున్నారు కదా, మీరు చేసినట్టు చెప్తున్నా, నాకు గౌరవించడం తెలుసు. అది ఇట్లాంటివన్నీ కలిపి ఓడించినాయి అంటారు. చదువుకో, అది కూడా చదువుకోవాలా. పవన్ కళ్యాణ్ అనే పేరు కూడా రాసుకొని చదువుకోలేదు, నోటుకుండా రావు మనకి. ఇంకోటి ఏదో వస్తుంది మీకున్న టెక్నాలజీకి శ్రీరెడ్డి నేను ఎక్కడున్నా పట్టుకోవడం నాకు పెద్ద విషయమా? నేను ఇండియాలోనే కదా ఉన్నాను, నన్ను పట్టుకుంటారు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపల వేస్తారు. మీదేమైంది, వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు మీరు. ఎప్పుడు నేను మీకోసం అరే అదేంది ఓడిపోయిన తర్వాత ఇది కూడా పెట్టిన ఒకసారి. ఓకే అప్పుడే కష్టాలు పడుతున్నాను అన్న.
కానీ ఎప్పుడు ఎవరు నన్ను రికగ్నైజ్ చేసి మిమ్మల్ని తిట్టే వాళ్ళకేమో మీరు ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చి అందలాలు ఎక్కించారన్న, కానీ నా లాంటి వాళ్ళని మాత్రం మీరు పట్టించుకోలేదన్న. దయచేసి మమ్మల్ని రికగ్నైజ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అలాగే అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు, మనకి జీతాలు రావట్లేదు అని చెప్పేసి చెప్పండి అక్క మీరు అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి. ఓహో, ఇది ఎలక్షన్ ముందు జీతాల కోసం పెట్టిన వీడియో. సోషల్ మీడియా వాళ్ళందరికీ శాలరీలు ఇవ్వలేదు. రెండోది అన్న, ముందు వీడియోనేమో గెలిచిన తర్వాత భయపడుతూ పెట్టిన వీడియో. అంటే ఏదో ఒక సినిమా ఇండస్ట్రీలో ఆవిడకి ఏదో కాస్టింగ్ కౌచా ఏమంటుంది వచ్చింది, నన్ను అందరూ వాడుకున్నారు, నాతో ఆడుకున్నారు, నాకు సినిమా అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి అమూర్తి గారి ముందు గగ్గోలు పెట్టుకొని ఏడ్చేసి బట్టలు తీసేసింది. ఈ తీసేసింది ఆవిడ బాధ ఆవిడ చెప్పుకుంది, నేనేం కాదన్నోలే. ఆ తర్వాత ఏదైతే ఒక తెలియని ఫీల్డ్లో వెళ్ళిపోయి ఇబ్బంది పడిపోయి మానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పిన శ్రీరెడ్డి, ఆ తర్వాత తనలో ఎంత గొప్ప మార్పు రావాలి. ఇప్పుడు నేను ఉన్నాన్న ఒక బానిస ప్రపంచంలో బతికా, నాకు తెలియదు, నేను ఇబ్బంది పడ్డా. అందరూ కూడా తను చేసేది ఎంతో కొంతమంది కరెక్ట్ అనుకున్నారు. ఏమని, అరే సినిమా ఫీల్డ్లో సరిలే అవకాశాల కోసం పోయింది, అంత పెద్దోళ్ళు కూడా అమ్మాయిని వాడుకోకూడదు, అవకాశాలు ఇవ్వాలి కదా అన్నారు. దానికి నువ్వు నిరసనగా ఛాంబర్ దగ్గర కూర్చున్నావు, అది పెద్ద ట్రెండ్ అయింది, వైరల్ అయింది, అందరూ చూసినారు. సరేలే అబ్బా, తన బాధ తంది, అక్కడ ఏం జరిగిందేమో మనకు తెలియకపోయినా ఒక ఆడపిల్ల పాపం అర్ధనగ్నంగా బట్టలు తీసింది అని ఎంతో కొంత ఒక సింపతి వచ్చింది, అర్థం చేసుకున్నారు. ఇంకా మరీ బట్టలు తీసేసిన తర్వాత కూడా ఎవరు కామెంట్ చేయలే, పాపం వదిలి ఏడ ఇబ్బందులు వాళ్ళవి, తను పడ్డ బాధ చెప్పుకునింది అని అనుకున్నారు. దాని తర్వాత అంత పెద్ద సంఘటన జరిగి అది వాళ్ళ అమ్మకి తెలిసి వాళ్ళ కుటుంబాలకి తెలిసి ఇంత జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలంటే, అలాంటి సమస్యల మీదో అలాంటి సమాజం మీదో పరిశీలన ఉండాలి. ప్రత్యేకంగా ఒక ఉద్యమానికి నాంది అవ్వాలి. అంటే ఇది తప్పు అని ప్రశ్నించే గుణంలో అదే ఇప్పుడు ఎక్కడెక్కడో కూర్చొని జగన్మోహన్ రెడ్డి తొత్తులకి, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే వాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని బిడ్డల్ని కూతుర్ని ధ్వంసంగా మాట్లాడే శ్రీరెడ్డి, ఇవేమీ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకి చిల్లర కోసం పనిచేయకుండా అదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సమాజంలో ఎన్నెన్నో కష్టాలు కన్నీళ్ళు ఉంటే వాటి మీద బూతులు లేకుండా సిన్సియర్గా నువ్వు మాట్లాడుంటే ఈరోజు అత్యున్నత స్థాయికి వెళ్ళి ఉండేది. అంటే ఎన్నో సమస్యలు, రైతులు కావచ్చు, లేకపోతే రవాణా కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కావచ్చు, అదే సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి పలు రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటి మీద సిన్సియర్గా మంచి డ్రెస్ వేసుకొని మంచిగా పెట్టుకొని నాణ్యతగా ఎదిరించిన, ప్రశ్నించిన, వాళ్ళ కోసం ధర్నాలు చేసిన, నిరసన చేస్తున్నా, అంతకు ముందు ఉన్న నీ పేరు ఏదైతే ఇలా జరిగిందనుకున్నావో, నీకున్నటువంటి అంత సంఘటన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకొని ఉంటే ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. ఒక పార్టీకి తొత్తుగా ఉండి ఎక్కడో చెన్నైలో దాక్కుని వీడియోలు పెట్టి నా భార్యని కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు ఆడవాళ్ళని కావచ్చు, లేకపోతే నారా బ్రాహ్మణి గారిని కావచ్చు, లేకపోతే ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఉంటాడో వాళ్ళ పిల్లల్ని కావచ్చు, లేకపోతే ఎవరైతే అధికార ప్రతినిధులు ఆడవాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్ట ప్రకారం డబ్బుల కోసం, వాళ్ళు ఇచ్చే చిల్లర కోసం, వాళ్ళ చిల్లర జీవితాల కోసం, జీతాల కోసం దిగజారిపోయి తిట్టేసింది. తిట్టినట్టన్నీ రికార్డ్ అయినాయి. నువ్వేమనుకున్నావు, ఎప్పటికీ టీడీపీ గవర్నమెంట్ రాదు, వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే 151 సీట్లు ఉన్నాయి కదా, అహంకారం. ఒక్కసారిగా బెడిసి కొడితే ఈరోజు టీడీపీ కూటమి వచ్చింది. ఒక్కసారిగా భయపడిపోయి నేను ఎక్కడున్నాను మీకు తెలియదా, నా ఇంటర్నెట్ అది పట్టుకోలేరా, నన్ను వచ్చి మీరు లేపేస్తారనే పదం నీ నోటుకుండా ఎప్పుడు వినలేదే. అంటే గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అంత అహంకారం, రాగానే లేపేస్తారని భయం, మళ్ళీ అది పోని సిగ్గు శరం లేకుండా ఏమన్నా వాళ్ళ కోసం నేను స్వచ్ఛందంగా పనిచేసిన ఒక పార్టీ కోసం ఇక్కడ ఎవరైనా ఇలా మాట్లాడతారా? మాకు ఇంకా శాలరీలు ఇవ్వలేదన్నా, మన సోషల్ మీడియా అయిపోయాక వాళ్ళకి శాలరీలు ఇవ్వలేదు, వాళ్ళందరూ అంటే వీళ్ళందరూ గ్రూపు కాకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని సంగతి వీడికి ఎడ తెలుస్తుంది. డబ్బులు ఇవ్వలేదని వీళ్ళు చెప్పడం, దాన్ని రికార్డ్ చేస్తే బయటికి రావడం, అది తెలుసు కూడా రికార్డులు వచ్చి దాన్ని తీసేయకుండా ఉండడం, బలుపు. అంటే మనం ఏం మాట్లాడకున్నా ఏది బయటకు వచ్చేసినా మనమే గెలవబోయేది, మనల్ని ఎవరు ఆపలేరు, మన 151 సీట్లు ఎంపీ సీట్లు అధికంగా ఉన్నాయి అనుకున్నారు. ఈరోజు ఏం జరిగింది, అదే శ్రీరెడ్డి ఆ రోజు తర్వాత రాంగ్ ట్రాక్ లో వెళ్ళింది. నేను చెప్పే తనకు అదే, నువ్వు అదే ఆ రోజు చేసిన పనికి లేదండి, ఇండస్ట్రీ నేను ఎప్పుడు చూడలే. ఆ రోజు జరిగిన విధానానికి నీట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇంతకన్నా వ్యూర్షిప్ వచ్చుండేది, ఇంతకన్నా గౌరవం వచ్చుండేది, ఒక రాజకీయ పదవి వచ్చుండేది, నిన్ను ఒక తల్లి స్థానంలో పెట్టుకొని జనాలు ఆదరించుండేవాళ్ళు. ఓకే, సినిమా ఇండస్ట్రీ ఏదో జరిగింది వదిలి, దాని ఒక గొప్ప మార్పు తర్వాత మంచిగా ఎన్నెన్నో చేసి ఉండొచ్చు, ఎన్నో ఒక ఫౌండేషన్ పెట్టుకొని ఉండొచ్చు.
ఈ రోజు ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇట్లా దిగజారిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరిని పడితే వాళ్ళని తిట్టమంటే కొంపల్లో పడి ఈ విధంగా దండం పెట్టుకుంటా అడుక్కుంటా ఈరోజు మీ అమ్మ ఏం చేస్తుందో ఏమైపోయిందో. ఇప్పుడు నువ్వు సంపాదించావమ్మా, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినాడు, లేకపోతే కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డో పేరు నేనో కొడాలి నేనో సజ్జల రామకృష్ణ రెడ్డి డబ్బులు ఇచ్చినాడు, 200 కోట్లు నువ్వు సంపాదించినావు. కానీ ఒక కన్న తల్లి నీ వీడియోలు చూస్తున్నాగా నువ్వు ఏరే వాళ్ళు అమ్మలెక్కలు తిడుతుంటే, నిన్నొచ్చి అమ్మలెక్కలు తిడుతుంటే, నీ కన్న తల్లి అసలు బతికినా చచ్చిపోయినట్టే కదా. ఎంత సంపాదిస్తే ఉంది, నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తే ఏముంది, ఎవరిని ప్రశ్నిస్తే ఏముంది, ఎవరిని బట్టుకు తిట్టుకుంటే ఏం ఉపయోగం ఉందన్నా. నీ కన్న తల్లి, నీ బంధువులు, లేకపోతే నీ ఆత్మ ఎలా క్షోభిస్తుంది? ఈరోజు మీ అమ్మకు నువ్వేం గౌరవం ఇచ్చావు? జగనన్నకి ఇచ్చినంత విలువ కూడా మీ అమ్మకి ఇవ్వాలా నువ్వు? జగనన్న బాగుండాలంటే బూతులు తిట్టాలి, జగనన్న కోసం ఏదైనా చేయాలని కింద నుంచి పై వరకు ఆడవాళ్ళ అవయవాల్ని వికృతంగా మాట్లాడిన నువ్వు మీ జగనన్నకి మద్దతుగా పలికావే, మీ జగనన్న కోసం ఏమైనా చేసావే. ఈరోజు మీ అమ్మ కోసం నువ్వేం చేసావు? మీ అమ్మ కోసం నువ్వు ఏమైనా చేయాలి అంటే ఇవి చేయకూడదు. ఇవి చేసిన తర్వాత మీ అమ్మకి ఏమీ చేయనట్టే. ఈరోజు ఆ తల్లి పడే రోదన ఆవేదన. శ్రీరెడ్డి, నువ్వే ఒక్కసారి నువ్వు ఎక్కడున్నా సరే నేను చెప్పే ఈ మాటలు విని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు మీ జగనన్నకి న్యాయం చేసావు అనుకుంటున్నావు, కానీ మీ అమ్మకి చాలా అన్యాయం చేసావు. ఇది ఎప్పటికీ తీరనది, నువ్వే అనుభవిస్తావు. గవర్నమెంట్ నిన్ను ఏం చేస్తుందో, కేసులు అవన్నీ నాకు అనవసరం. నువ్వు చేసిన తప్పు నీకు చెప్పా. అందులో ఈవిడు కూడా వైఎస్ఆర్సీపీ పూర్తిగా నాశనం అవడానికి ప్రముఖ రీజన్ శ్రీరెడ్డి. అంటే ఇంట్లో ఆడవాళ్ళు, చదువుకునే పిల్లకాయలు, వీళ్ళందరూ కూడా బాగా వ్యతిరేకత వచ్చేసింది. అన్ని తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఆడిపోయినాడు, కథం. ఓకే, సో వీళ్ళ ప్రవర్తన వల్ల వైసీపీ ఇప్పుడు సరే ఉండండి. వీళ్ళతో పాటు చూడండి, చూడండి రావణాసురుడికి ఉండే అంటే ఇష్టపడి చూడండి అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూడండి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ఎన్నిసార్లు ఒక 2 సార్లు ఎమ్మెల్యే అయినట్టున్నాడు, వరుస పెట్టి అయినాడు. తర్వాత మినిస్టర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఎంత హుందాగా ఉండాలా. అన్న ఏది చెబితే అది. ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే అంటాడు, తొలగొడతానంటాడు. నేను నరసరావుపేటలో ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నాడు కదా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాడు. దానికి ముందు బాలకృష్ణ గారిని పట్టుకొని కొన్ని 100 మాట్లాడినాడు. మన లోకేష్ బాబు గారిని పట్టుకొని పప్పు అన్నాడు. నెల్లూరులో మొత్తం అక్రమాలు చేసినాడు, దౌర్జన్యాలు చేసినాడు, ఇసుక మాఫియాలు చేశాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు. అంటే సభ్య సమాజంలో అందరూ తలదించుకునేటట్టు ప్రవర్తించినాడు. ఈరోజు ఏమైంది? నరసరావుపేటలో ఎవరిని పడితే అట్ట, ఎక్కడ పడితే అట్ట తిట్టాడు, నిలబడినాడు. ఈరోజు అట్రఫ్లాప్ అయినాడు. ఈయన మీద లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బంపర్ మెజార్టీతో గెలిచినాడు. ఇతనికన్నా తక్కువ వయసు ఉంటుంది. చూడండి ఎందుకు గెలిచాడు? మీరు చేసిన పాపాల వల్ల గెలిచారు. ఇది చూడండి అంబటి రాంబాబు, ఇతనేమన్నా తక్కువడా? ఏమన్నా ఇది అమ్మ సంబరాలకు డ్యాన్స్ చేస్తాడు, నోటికి వస్తే ఎంత వస్తాడు. సో సొంత అల్లుడే డాన్స్ చేసుకోవడం తప్పలేదు, కానీ వేసుకోలే. ఓకే, డాన్స్ వేసుకోవద్దని కాదన్నా, చిల్లరగా ప్రవచ్చు అంటారు ఎవరైనా. దాన్ని బట్టి వాళ్ళ సొంత అల్లుడే బయటకు వచ్చాడు. ఏం చెప్పాడు? మా మామ మంచోడు కాదు, నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను, నా మాట వినండి, మా ఊడు కరెక్ట్ కదా. మొన్న కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ అడిగితే అయితే వేసుకో, నేను అప్పుడు చెప్పానా? అయితే వేసుకో, నేను అప్పుడు చెప్పాను కదా, నీకు చెప్పాను కదా, అయితే తీసుకో. జనాలు చూస్తుంటారు కదబ్బా మీ వెకిలి చేష్టాలు, వెకిలి కథలు. ఇతను వచ్చి ఐటీ మంత్రి అంటే ఏమన్నా నిధులు తీసుకురావాయా, లేకపోతే ఏదన్నా పైకి పరిశ్రమలదే అంటే నాకు ఇతర దేశాల్లో చలి తట్టుకోలేను, ఒళ్ళంతా వాసిపోతుంది, నేను అక్కడ నా ఒళ్ళు పడదని ఇతను అంటే. ఒక ఐటీ మంత్రి అంటే ఎంత ప్రొఫెషనల్గా ఉంటుంది. ఒక ఐటీ శాఖ అంటే ఐటీ శాఖే కదా, శాఖే కదా. అంటే దానికి సంబంధించిన హోదా, వ్యక్తిత్వం, స్థాయి, ఆ స్లాంగు, ఆ మాట్లాడే విధానం, ఆ బాడీ లాంగ్వేజ్ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఏదో చిల్లరగా ఎవరో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టేసినాడు. నువ్వేమైనా మాట్లాడుకోవచ్చు, జనాలు గొర్రెలు, నువ్వేం చెప్తే తింటారు. ఎక్కువ మాట్లాడితే ఏదో ఒకటి వాళ్ళ మీద ఒక చిన్న కౌంటర్ వేసి పడి ఉంటారు. ఇతరేమన్నా తక్కువ. పోలవరం గురించి అడిగితే ఏమన్నాడు? పోలవరం గురించి అడిగితే సెంటా 1% అన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడా? సెంటా 1%. ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండి ఒక మంత్రిగా ఉండి నిన్ను ఏరే వాళ్ళు పోలవరం ఎప్పుడు కడతారంటే కడతామని ఒక టైం పెట్టాడు, అది లేదు. దాని తర్వాత ఇతనికి నీటిపారుదల శాఖ మంత్రి బదులు నోటిపారుదల శాఖ మంత్రిని పెట్టాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండే నువ్వు సెంటా 1% బుల్లెట్ దిగిందా లేదా, బూతులు తిడతాను,
ఓకే. ఇప్పుడు పంట పొలాలకు నీళ్లు కావాలా, డ్యాములు కావాలా, చెక్ డ్యాములు కావాలా, మన చెరువులు ఎట్టున్నాయనే శాఖ నీకిస్తే నువ్వు బూతులు తీసుకొని దాన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది? అందుకే ఈరోజు దిగజారిపోయి మా నెల్లూరు పరువు తీసినావు. ఎవరు? సజ్జల. ఇదిగో సజ్జల భార్గవ రెడ్డి, ఇదిగో తండ్రి కొడుకులు. ఇతను ఏ రోజు కూడా ఎక్కడైనా ఒక సలహాదారుడిగా చేసేటప్పుడు ప్రముఖ అంటే ఒక సీఎంకి సలహాదారుడిగా, మంత్రివర్గానికి సలహాదారుడిగా, ఈ అసెంబ్లీకి సలహాదారుడిగా ఉండే ఒక వ్యక్తి మినిమం నాలెడ్జ్ ఉంటుంది, మినిమం విలువలు ఉంటాయి, మినిమం వ్యక్తిత్వం ఉంటుంది, మినిమం అతను ప్రజల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ పరోక్ష రాజకీయాల్లో కానీ ఖచ్చితంగా ఒక పోటీ చేస్తుంటాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓట్లు వేయడం, జనాల దగ్గరికి వెళ్ళడం, జనాల బాధలు తెలుసుకోవడం, జనాలతో ఉండడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా డిగ్రీ కాలేజీలో అయినా ఆయన లీడర్గా ఉంటాడు. ఎవరైనా రాజకీయాల్లో నలిగి వచ్చుంటారు, రాజకీయాల్లో పోటీ చేసేవాళ్ళు కానీ సలహాదారులు. ఇతను ఏమీ లేదు, చీఫ్ ఎడిటర్గా, సబ్ ఎడిటర్గా, సబ్ జూనియర్ ఎడిటర్గా పనిచేశాడు. ఈనాడు పత్రిక, ఆంధ్రభూమి కావచ్చు, ఆ తర్వాత ఇంకోటి ఏదో చేసినట్టున్నాడు. మొత్తానికి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రభుత్వ సలహాదారుడిగా ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి పరాకాష్ట. ఈరోజు ఏమైంది? కేవలం ఇతని తప్పుడు దోవ వల్ల, ఇతను చేసే చేష్టాల వల్ల, ఇతని వల్ల ఈరోజు ప్రభుత్వము 11కు పడిపోయింది. అతనితో పాటు ఇటు చూడు సేమ్ కన్నింగ్ ఉంటాయి, కళ్ళు చూడు, మూతి చూడు, నోరు చూడు. ఈ పిల్ల బచ్చాకి ఏమీ తెలియదు. మనోడు వచ్చేసి ఇంత చెప్పాడు కదా ఐపాక్ టీం అని, ఐపాక్ టీం అని ఒకటి పెట్టి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి గుట్కా బ్యాచ్లు పెట్టి పాను పరాకులు వేసుకొని పెట్టి వాళ్ళని జనాల్లోకి వదిలి ఎవరైనా వైఎస్ఆర్సీపీలో ఉండే ఒకరి గురించి ఎవరైనా ఒక మాట అంటే చాలు, అధికార ప్రతినిధులు ఎవరైనా వెంటనే వాళ్ళ తలకాయ వరకు తీసి మొండివంతా బట్టలు లేకుండా ఆడవాళ్ళకి పెట్టి వాళ్ళ కామెంట్లు పెట్టి వాళ్ళని దిగజార్చి మార్పింగ్ ఫోటోలు పెట్టి వాళ్ళ మానసికంగా అంటే వాళ్ళు అడగడమే తడువు. ఇంకా మనోడు రెడీగా ఉంటాడు. నాయన రికమెండేషన్తో అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టించాడు. వీడు ఒక తలకాయ. వీడు చేసిన చేష్టాలు ఇప్పుడు నాకు తెలిసి ప్రమాణ స్వీకారం తర్వాత ఖచ్చితంగా వీడికి మాత్రం చాలా గట్టిగా సెక్షన్లతో కేసులు నమోదవుతాయి. ఇంకోటి కూడా ఎక్కడ దొరికితే వీడిని అక్కడ ఆడోళ్ళు పడేసి కొడతారు. వీరమహిళ, జనసేన వీరమహిళ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీడు మామూలుడు కాదు, వీడు చిన్న చితకవుడు కాదు. వీడు నా గురించి, మా ఆవిడ గురించి ఏదైనా ఎవరిదైనా మార్పింగ్లు చేసి ఫోటోలు పెట్టి మానసికంగా చేసి సభ్య సమాజంలో దిగజార్చి మనుషుల్ని సూసైడ్ చేసుకునేంత స్థాయికి హిప్నోటిజం చేసి ఫోటోలు పెట్టేవాడు ఇదిగో ఈ సజ్జల భార్గవ రెడ్డి. ఇతను కొడుకు, ఇతనేమో సోషల్ మీడియా హెడ్, ఇతను వచ్చేసేమో ప్రభుత్వ సలహాదారుడు. ఇలా పూర్తిగా దీంతో పాటు వీళ్ళ అక్రమ దందాలు, తోట చంద్రయ్య గారు లాంటి వాళ్ళని చంపేయడం, అమర్నాథ్ గౌడ్ లాంటి పిల్లవాడి క్రూసులు చంపేయడం, తర్వాత చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేయడం. 402 కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి అంతే. టీడీపీ కుటుంబం అంతే. గంజాయి పెట్టడం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, ఆడవాళ్ళకి విలువ లేకపోవడం, ఆడవాళ్ళ చేత తిట్టించడం. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడు గారి విజనరీ, పవన్ కళ్యాణ్ గారి పద్ధతి, ఆయనకు ఉన్నటువంటి కార్యదీక్ష, పట్టుదల, అతను వదులుకున్న జీవితం, అతను వదులుకున్న వైభోగం, బీజేపీ లాంటి అతిపెద్ద సంస్థ, అతిపెద్ద ఒక పార్టీ కూడా వీళ్ళని గౌరవించి వీళ్ళతో కలవడం, లోకేష్ బాబు లాంటి ఒక ఫైర్ బ్రాండ్ ప్రతిదీ విశ్లేషించి యువగలం లాంటివి చెప్పడం, తండ్రికి తగ్గ కొడుకుగా ఉండడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు ఇద్దరు కొడుకులు అయిపోయారు చంద్రబాబు గారికి. ఒక కూటమి ఎంత గొప్పగా ఉంటుంది అనేది ప్రపంచంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఏ చిరాకులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు తన సీట్లని త్యాగం చేయడం, ఏదన్నా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా క్లారిటీగా చెప్పడం, రాష్ట్రం బాగుండాలని కోరుకోవడం. ఈరోజు చంద్రబాబు గారు సీఎం అవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి స్థాయిగా మద్దతునిచ్చి త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి ఈ యదవల్లాగా, ఇలా దిగజారుడు మనుషుల్లాగా వాళ్ళు ఎప్పుడూ ప్రవర్తించలేదు. పూర్తిగా వీళ్ళు ఓడిపోవడానికి రీజను ఇవన్నీ కారణాలతో 2 ఉన్నాయి. ఒకటి అధికార దుర్వినియోగం, రెండోది అహంకారం. ఇవి 2 మెయిన్. మన చేతుల్లో అధికారం ఉంది, మనం ఏం చేస్తే చేయొచ్చు, మనం ఏం చేసినా పడతారు, మనం ఏమైనా కేసులు పెడతారు అనుకున్నారు. అహంకారం. అధికారం ఉంటే పర్లేదు కానీ అధికారంలో అహంకారం అసలు ఉండకూడదు. అవి 2 వీళ్ళ జీవితాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసి పడేశాయి. వీళ్ళకి చివరగా 10 తలలు ఉన్నటువంటి రావణాసురుడు మొన్న కౌంటింగ్ ఇప్పుడు చనిపోయాడు. 12వ తారీఖు ఆ రావణాసురుడు చనిపోయాడు కాబట్టి 12వ తారీఖు మన పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం రోజు దీపావళి మొదలవుతుంది. ఇది చరిత్రలో నిలబడిపోయే దీపావళి కాబట్టి 12వ తారీఖు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేస్తున్న టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ కార్యవర్గానికి, నాయకులకి, జన సైనికులకి, వాళ్ళ మద్దతుదారులకి, వీర మహిళలకి, బీజేపీ మద్దతు కార్యవర్గ సైనికులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా యొక్క ఏమంటారు, నా అభినందనలు.
మీ అందరి వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది పలికింది. కాబట్టి మీ అందరికీ నేను తల వంచి నా శిరస్సు వంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సిబిఎన్, జై పవర్ స్టార్, జై బీజేపీ, జై లోకేష్ బాబు, జై కూటమి.